హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, కరివేపాకు. చికెన్ను 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కొని చికెన్కు ఉప్పు, కారం, పసుపు పట్టించాను. ఇందులోని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చికెన్ మసాలా కూడా తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయలు మగ్గాక చికెన్ వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. చికెను మగ్గాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్లో మగ్గాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ని అల్లం, వెల్లుల్లి పేస్ట్ని మగ్గనివ్వాలి. చికెను 10 నిమిషాల పాటు మగ్గనిచ్చాక టమాటాను పేస్ట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి. చికెన్ని అటు ఇటు కలుపుకొని చికెన్ ఉడికిన తర్వాత చివరగా చికెన్ గరం మసాలా వేసుకోవాలి. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అందరికీ.